ఆత్మీయులైన ప్రేక్షకులకు నమస్కారం. నేను డాక్టర్ చిరుమామిళ్ళ మురళీ మనోహర్. ఈ కార్యక్రమంలో ఒక ముఖ్యమైన విషయాన్ని మనం తెలుసుకోబోతున్నాం. ఇంట్లో చేసుకునేటటువంటి విలువైన ఆయుర్వేద టానిక్ రసాల. చాలామంది నా పేషెంట్లు అడుగుతూ ఉంటారు, డాక్టర్ గారు మా పిల్లలకి ఒక మంచి టానిక్ ఏదైనా ప్రిస్క్రైబ్ చేయండి కొంటామని. అతి విలువైనటువంటి ఖరీదైనటువంటి టానిక్ల కంటే అతి విలువైంది మీరు ఇంట్లో చేసుకోగలిగేటటువంటి ఈ రసాల. ఆయుర్వేదం చెప్పినటువంటి ఈ ఫార్ములాని మనం తెలుసుకుందాం. దీనికి మీకు కావాల్సిన పదార్థాలు వరుసగా రాసుకోండి. గట్టి పెరుగు, అలాగే మిరియాలు, అలాగే శొంఠి, ఇంకా నెయ్యి, ఇంకా మజ్జిగ, అలాగే ఉప్పు, ఇంకా పంచదార. వీటన్నిటిని సిద్ధం చేసుకోండి. వీటిని ఉపయోగిస్తూ ఈ మంచి టానిక్ని, అంటే దీనికి ఖర్చు పెద్దగా ఉండదు, ఆరోగ్యానికి బోల్డంత ఆరోగ్యం. ముఖ్యంగా పిల్లలకి పెట్టదగినటువంటి, పెరిగే పిల్లలకి ఇవ్వదగినటువంటి టానిక్ ఇది. దీని తయారీని, పద్ధతిని, ఈ తయారీ విధానాన్ని ఇదంతా తెలుసుకుందాం. గట్టి పెరుగుని తీసుకోండి. తీసుకొని నీళ్లు కలపకుండా బాగా చిలకండి. ఈ పెరుగు పులుపు ఎక్కకూడదు, తీయగా ఉండాలి. ఇలాగ గడ్డ పెరుగుని తీసుకొని నీళ్లు కలపకుండా కవ్వంతో చిలకండి. చెక్క కవ్వం అయితే మంచిది. అప్పుడు మీకు ఏం జరుగుతుంది, చిక్కటి మజ్జిగ తయారవుతుంది. ఇప్పుడు కొన్ని మిరియాలని, అలాగే శొంఠిని, ఈ రెండింటిని కూడా విడివిడిగా ముందు నేతిలో వేయించి, అంటే మిరియాలని విడిగా నేతిలో వేయించండి. శొంఠి అంటే అల్లాన్ని ఎండబెట్టి తయారు చేస్తారు, దీన్ని కూడా నేతిలో వేయించి తగినంతగా వీటిని ఈ చిక్కటి మజ్జిగ తయారు చేసుకున్నారే, ఈ మిరియాల పొడిని, శొంఠి పొడిని ఈ మజ్జిగకి కలపండి. అయింది కదా. ఇప్పుడు తగినంత ఉప్పు కలపండి. సైంధవ లవణం అయితే మంచిది, సైంధవ లవణం లేకపోతే మామూలు టేబుల్ సాల్ట్ అయినా కలపచ్చు. ఉప్పు కలపండి. అలాగే కొద్దిగా పంచదార కూడా దీంట్లో కలపండి. అప్పుడు బాగా మళ్ళీ గిలకొట్టండి, బాగా కలిగి తిప్పండి. అంతే, అద్భుతమైనటువంటి పానీయం మీకు సిద్ధమవుతుంది. దీన్ని ఆయుర్వేదంలో రసాల అంటారు. దీనికి బోల్డ్ అని ప్రత్యేకతలు ఉన్నాయి. ఆడపిల్లలకి, మగపిల్లలకి అందరికీ కూడా మంచి పానీయం ఈ రసాల. ఎదిగే పిల్లలకి, ముఖ్యంగా ఈ పెరిగే పిల్లల చేత స్కూల్కి వెళ్ళబోయే ముందు, అలాగే స్కూల్ నుంచి వచ్చిన తర్వాత దీన్ని తాగించండి. దీంతో వాళ్ళకి అలసట దూరం అవుతుంది. అలాగే చదువు మీద శ్రద్ధ పెరుగుతుంది, ఎందుకంటే ఎనర్జీ వస్తుంది కాబట్టి. అలాగే శరీర పుష్టి కలుగుతుంది, మంచి ఒళ్ళు చేస్తారు, మంచి బ్రైట్గా కనిపిస్తారు పిల్లలు, యాక్టివ్గా ఉంటారు పిల్లలు. అలాగే కాలేజీకి వెళ్ళేటటువంటి అబ్బాయిల చేత, అలాగే అమ్మాయిల చేత తాగించండి. దీంతో ముఖ్యంగా అబ్బాయిలకి శరీర పుష్టి కలుగుతుంది. ఈ లాభమే కాకుండా మరొక అదనపు యూజ్ కూడా దీనికి ఉంటుంది. రోజు 2 పూట్ల కూడా ఒక పెద్ద గ్లాసు చొప్పున దీన్ని ఇస్తూ ఉంటే ఈ మగపిల్లలకి శుక్ర వృద్ధి కలుగుతుంది. అలాగే ఇది ఓజస్ కింద మారుతుంది కాబట్టి బుద్ధిగా చదువుకుంటారు. అంతేకాదు ఇది ఇతర ఆహార పదార్థాల మీద ఆసక్తిని పెంచుతుంది, అంటే రుచిని కలిగిస్తుంది. అంటే అన్నం తినాలి అన్న కోరిక దీంతో పెరుగుతుంది. పైగా తిన్నది వంట పడుతుంది. అన్నిటికి మించి దీనికి మరొక గొప్ప ప్రయోజనం ఉంది. అమీబియాసిస్ ఇలాంటి వ్యాధులుంటే ఈ రసాల పానీయాన్ని తాగితే ఈ వ్యాధి కంట్రోల్లో ఉంటుంది. అసలు ఆయుర్వేదం అగ్రౌషధాలు అన్న అధ్యాయంలో ఒక చక్కటి ఎక్స్ప్రెషన్ చెప్తుంది దీని గురించి. రసాల ప్రతిశ్యాయహారాణం శ్రేష్టం అంటుంది చరకం. అంటే దీర్ఘకాలం నుంచి మీకు ఒకవేళ ఈ జలుబు సంబంధమైనటువంటి, కఫ సంబంధమైనటువంటి సమస్యలు ఉంటే, ప్రతిశ్యాయం ఇలాంటివి, ముక్కు కారటం ఇలాంటివి, ఈ వ్యాసోమోటార్ రైనైటిస్, ఎలర్జిక్ రైనైటిస్ ఇలాంటివి, అప్పుడు దీన్ని రోజువారీగా తీసుకుంటూ ఉంటే ఇది ఆ జలుబును తగ్గిస్తుంది. ఇలాగా చూసారా, ఇంట్లో తయారు చేసుకునేటటువంటి ఈ పదార్థంతో ఇన్ని ఉపయోగాలు ఉన్నాయి. ఇలాగ నాకు వీలైనప్పుడల్లా ఈ వీడియోని అప్లోడ్ చేస్తూ ఉంటాను. ఎందుకంటే కన్సల్టేషన్ టైంలో ఏ డాక్టర్ అయినా 5 నిమిషాలు, మహా అయితే 15 నిమిషాలు కేటాయించగలుగుతాడు. కానీ ఒక విషయం మీద మీకు సమగ్రమైన అవగాహన ఉండాలంటే ఆ విషయానికి సంబంధించిన పూర్తి పరిజ్ఞానం మీకు అవసరం. దానికి నేను ఎంచుకున్న విధానం ఈ వీడియోలో. ఈ వీడియోలోని సమాచారం నచ్చుతుందని మీకు అనిపిస్తే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియో తాలూకు లింక్ని మీ సర్కిల్స్తో షేర్ చేసుకోండి. అప్పుడు దీంట్లోని విలువైన విషయాలు ఆ సర్కిల్స్కి కూడా ఉపయోగపడతాయి. ఇలాంటి మరొక ఆసక్తికరమైన విషయాన్ని తిరిగి ఇదే కార్యక్రమాల పరంపరలో మనం కలుసుకున్నప్పుడు సవివరంగా, సహేతుకంగా, సమగ్రంగా తెలుసుకుందాం. శతం జీవ శరదో వర్ధమానః, శతం హేమంతాన్ శతం వసంతాన్.
100 శరత్తులు, 100 హేమంతాలు, 100 వసంతాలు వర్ధిల్లుతూ జీవించండి. శుభం.